రంగుల రత్నం రీసెంట్గా ఈ సీరియల్ స్టోరీ లైన్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తన చిన్నతనం నుండే ఎన్నో కష్టాలు పడిన రాణి ఇప్పుడిప్పుడే తన కుటుంబానికి చేరువయ్యింది. అలానే సమంతలో కూడా మార్పు వచ్చింది. అయితే ఇప్పుడిక ఒక యాక్సిడెంట్ ద్వారా రాణి భర్త అయిన రాధాకృష్ణ తమ కుటుంబానికి దూరం కావడంతో పాటు రాణి కూడా ఒకరికొకరు దూరం అయ్యారు. ఇక జరిగిన యాక్సిడెంట్లో రాధాకృష్ణ గతాన్ని మర్చిపోగా రాణి మాధవిగా మారి హర్షవర్ధన్ ఇంటికి చేరుతుంది. ఇక హర్ష క్యారెక్టర్లో సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ శశికుమార్ రాజేంద్రన్. ఇక హర్ష భార్య పేరు మాధవి ఒక యాక్సిడెంట్లో తప్పిపోతుంది. దానితో తన భార్యలానే ఉన్న రాణిని చూసి తన భార్య మాధవే అనుకుని తన ఇంటికి తీసుకువెళ్తాడు హర్ష. అయితే గతాన్ని మర్చిపోయిన రాధాకృష్ణకు తిరిగి రాణి గుర్తొస్తుందా? అలానే రాధాకృష్ణ తిరిగి ఎప్పుడు ఏ విధంగా ఒక్కటవుతారు? ఇలా ఎన్నో ట్విస్టులు రానున్న ఎపిసోడ్స్లో ఉండనున్నాయి. మరి తన బాబు ఆరోగ్యం గురించి ఆలోచించి మాధవిగా నటిస్తున్న రాణిని హర్షవర్ధన్ పాజిటివ్గానే ఉండి తిరిగి తన భర్తను కలుసుకొనిస్తాడా, లేదా ఈ క్యారెక్టర్ నెగిటివ్ రోల్లో ఉండబోతుందా అనేది చూడాలి. మరి రంగుల రత్నం సీరియల్లో రీసెంట్గా వచ్చిన ఈ ట్విస్ట్ మీకెలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.